'కాల్ మీ డాడ్' అనే ఒక ఇండోనేషియన్ మూవీ చూసానమాట. ఈ మూవీ వచ్చేసి ఒక మంచి ఫీల్ గుడ్ అండ్ హార్ట్ వార్మింగ్ మూవీ. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎమోషనల్‌గా సూపర్ కనెక్ట్ అవుతామమాట. క్లైమాక్స్‌కొచ్చేసరికి అయితే ఏడుస్తామమాట పక్కాగా. ఒక పక్క ఆనందంగా ఉంటది. ఒక పక్క బాధొస్తుంటదమాట. ఆ 2 ఫీలింగ్స్ ఒకేసారి వచ్చేలాగా కొన్ని సీన్స్ రాసుకున్నారు. అవి చాలా బావున్నాయి. ఇంకా చిన్న పాప యాక్టింగ్ అయితే చాలా బాగుందన్నమాట. తన ఇన్నోసెన్స్ కానీ, పాపం తనకి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటది. అయినా కూడా పాపం అడ్జస్ట్ అవుతూ అన్నీ చేసుకుంటూ అలా ఉంటది. ఇప్పుడు ఎవరైతే మన హీరో చెప్పానో తన క్యారెక్టర్ కూడా సూపర్ ఉంటదన్నమాట. తన సొంత కూతురికి కూడా అంత చేయడేమో అన్ని చేస్తాడన్నమాట మనోడు. ప్లాట్ ఏంటంటే మన హీరో వచ్చేసి వడ్డీలు కలెక్ట్ చేసే ఒక ఏజెంట్ మాట. మనోడితో పాటు వాడి ఫ్రెండ్ కూడా ఉంటాడు. వీళ్ళిద్దరు కలిసి చాలా క్లోజ్‌గా ఒకటే ఫ్యామిలీ లాగా ఒక ఇంట్లో బతుకుతూ ఉంటారన్నమాట. అయితే ఒక రోజు ఏమవుద్దంటే వీళ్ళు ఒక ఆడవిడ దగ్గరికెళ్ళి వడ్డీ కలెక్ట్ చేయాల్సి వస్తదన్నమాట. యాక్చువల్‌గా వాళ్ళ హస్బెండ్ అనేది మోసం చేసి వెళ్ళిపోతాడు. సో, ఈవిడ సంతకం పెట్టడం వల్ల ఈవిడ దగ్గరికెళ్ళి వడ్డీ కోసం టార్చర్ చేస్తూ ఉంటారు. ఈవిడ ఏ మనీ ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉంటది. అయితే మన హీరో పక్కన ఉన్నోడు ఏం చెప్తాడంటే, "ఆ పాపని తెచ్చేసుకుందాము. అప్పుడు ఈమె భయపడి మనకు డబ్బులు ఇచ్చేస్తది" అని చెప్పి చెప్తాడన్నమాట. సో, వీళ్ళు ఈ పాపని తెచ్చుకొని వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఆ పాప అయితే ఫుల్ పెంట పెంట చేస్తదన్నమాట. ఫుల్ గోల గోల చేస్తూనే ఉంటది. తర్వాత నెక్స్ట్ డే వచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చేద్దాం ఈ గోల మనం పడలేమురా అని చెప్పి వాళ్ళ అమ్మని పిలుస్తారు. ఇస్తే ఏమో వాళ్ళ అమ్మ ఏమనుకుంటది వీళ్ళు బాగా చూసుకుంటున్నారని చెప్పి తను వీళ్ళకొక నోట్ రాసి పెట్టేసి ఆ పాపని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతదన్నమాట. ఇంతకీ వాళ్ళ అమ్మ తిరిగొచ్చిందా? మనోడు వాళ్ళ అమ్మ దగ్గరికి తనని పంపేసాడా? 'కాల్ మీ డాడ్' అనే టైటిల్ అనేది ఎందుకు పెట్టారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రైటింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కొన్ని సీన్స్ అయితే ప్యూర్ ఎమోషన్ మాట. ఆ ఎమోషన్‌కి మనకి కంట్లో గడగడగా నీళ్ళు గారిపోతూ ఉంటాయి. చాలా బావుందసల. నా నుంచి అదొక రికమెండేషన్ అనుకోండి. మంచి మూవీ. అస్సలు మిస్ అవ్వద్దే.